సమావేశమైంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్. రైట్ ప్రియాంక, తెలంగాణ క్యాబినెట్ అసెంబ్లీ హాల్లో సమావేశమైంది. ఉదయం 9 గంటలకు ఈ క్యాబినెట్ సమావేశం కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 6 గ్యారంటీలకు సంబంధించి ప్రాధాన్యతనిస్తూ ఏదైతే అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం పదే చెప్తా ఉంది 6 గ్యారంటీలకు సంబంధించి 6 గ్యారంటీలకు ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. వాస్తవికతకు దగ్గరగా ఉండేలా కూడా బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే అధికారులకు గతంలో చెప్పారు, మళ్ళీ కూడా చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవికతకే దగ్గరగా ఉండాలి, అంటే ఎక్కువగా అనవసరపు ఖర్చుల విషయంలో కానీ ఎక్కువ రూపొందించి తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకూడదు అని చెప్పి కూడా అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. అయితే కేంద్రం కూడా ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో తెలంగాణలో కూడా అదే బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్రం నుంచి ఎక్కువగా గ్రాంట్స్ వస్తాయని ఊహించింది అంటే రాష్ట్ర ప్రభుత్వము, కానీ అట్లాంటి పరిస్థితులు ఏమీ లేకపోవడంతో వాస్తవిక పరిస్థితులకు దగ్గరగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు సూచించిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం కూడా ఇలాగే అంటే అంచనా ఒకటి ఉండేది, ఖర్చు ఒక విధంగా ఉండేది. ఈసారి మాత్రం గత ప్రభుత్వంలో లాగా చెయ్యకూడదు అని చెప్పి కూడా ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. 6 గ్యారంటీల అమలుకు ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరో 2 గ్యారంటీలతో పాటు మొత్తం 6 గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్లో కూడా ఒక స్పష్టత కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఈ 2 లక్షల ఉద్యోగాలతో పాటు అయితే రైతు బంధు ఏదైతే ఉందో రైతు బంధుకు సంబంధించి కూడా ఒక ఎంత బడ్జెట్ కేటాయిస్తారనే విషయంలో కూడా ఒక క్లారిటీని అయితే ఇవ్వనుంది. మొత్తం మీద ప్రజలకు ఆకర్షించే విధంగా లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కావచ్చు, ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించాలంటే ఖచ్చితంగా ప్రజాకర్షణగా ఉండాలి కాబట్టి ఆ పద్ధతులు అంటే ప్రజలకు ఆకర్షించే విధంగా ఉండాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ క్యాబినెట్లో అంటే ఇతర అంశాలు ఇవే కాకుండా ఇతర అంశాలపై కూడా దృష్టి సారించినట్లుగా ప్రభుత్వం తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండలో బీఆర్ఎస్ నాయకులు సభ పెడుతున్నారు ఈ నెల 13న. దానికి ధీటుగా అయితే కేఆర్ఎంఈ విషయంలో కూడా వాళ్ళు పదే ఆరోపణలు చేస్తూ సభ పెడుతున్నారు. దానికి ధీటుగా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కూడా క్యాబినెట్లో చర్చించనున్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించి అంటే ఖచ్చితంగా ప్రతి దాన్ని అంటే ఉద్యోగాల విషయంలో కావచ్చు ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఎంత బడ్జెట్ అంటే ఎక్కువగా కేటాయిస్తే తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా దాదాపుగా 3 లక్షల కోట్లకు కిందికే ఉంటుంది. 2.7 లేదా 2.9 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుందని అంచనా. అయితే నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి మాత్రము 3 లక్షల వరకు ఉంటుందని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రియాంక. రమేష్ చెప్పండి, అయితే ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి అంశంపై ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? అంటే కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే స్పష్టమైన అంటే జనరల్గా సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ ఒక రాష్ట్రానికి దాని ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని ఉంటుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇంత పర్సెంటేజ్ అంటే ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ ఉండదు. అంటే ఎంత ఉంటే అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కేటాయిస్తారు. ఎందుకంటే ఇది తాత్కాలిక బడ్జెట్ 3 నెలలు మాత్రమే ఉంటుంది. సో కేంద్రం నుంచే ఎక్కువ నిధులు వస్తాయని పదే ఆశించిన ప్రభుత్వం అంటే గతంలో వస్తాయని ఆశించింది. కనీసం రాష్ట్రానికి రావాల్సిన నిధులైనా వస్తాయని కూడా ఆశించింది. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో గ్రాంట్లు తక్కువగా ఉన్నాయి. కనుక ఈ గ్రాంట్ల ఆధారంగానే కూడా తెలంగాణలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే అంటే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే అంత ప్రాధాన్యతను ఇవ్వదు అన్న నమ్మకంతో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అంటే 3 నెలల తర్వాత మళ్ళీ వార్షిక బడ్జెట్కు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా మళ్ళీ అంటే ఏ శాఖలకు ఎంత కేటాయించాలి, ఈసారి శాఖల్లో కూడా అనేక శాఖలకు కోత విధించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే కొన్ని శాఖల నుంచి ఆదాయం ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని శాఖల నుంచి ఆదాయం బాగా తగ్గింది. ఆ తగ్గిన దానికి అనుగుణంగానే కూడా ఈ బడ్జెట్ ఉండనుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడమే ఇందుకు గల ప్రధాన కారణం. ప్రియాంక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.